మన బ్రేకింగ్ అంటుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశం రచ్చరెపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ వైసీపీ నేతలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ వర్సెస్ మాజీ మంత్రి కారుమూరిగా మారింది. వెంకన్న చిత్రపటాలతో ఆలయానికి వచ్చి నిరసన తెలిపారు కారుమూరి. ఇక వైసీపీని కూటమి నేతలు దుర్మార్గంగా నిందలు వేశారని, సీబీఐ రిపోర్టుతో బట్టబయలైందని మండిపడ్డారాయన. మరోవైపు ఆలయాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ శుద్ధి చేశారు. సిట్లో క్లీన్ చిట్ ఇచ్చినట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటోందని ఫైర్ అయ్యారు. గుడిమెట్లెక్కే అర్హత కారుమూరికి లేదని రాధాకృష్ణ అన్నారు. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో అలాగే పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగి అన్ని కడిగి చాలా దుర్మార్గంగా అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని కూడా అవమానించినట్టు కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డరు ఏదైతే సిబిఐ మొత్తం దాఖలు చేసిందో దాని మీద ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఎక్కడా కూడా ఒక కొవ్వు కానీ ఇంకోటి కానీ కలవలేదు. ఇది కావాలని దుర్మార్గంగా తిట్టవేశారనేది ఇప్పుడు బట్టబయలైంది. ఇవాళ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా కులంలో తిరుగుతున్నారు. క్షమించమని, మా పాపాన్ని కడిగేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా వాళ్ళు చేసిన దుర్మార్గం, వాళ్ళు చేసిన అపఖ్యాతి, వాళ్ళు చేసిన అపచారానికి ఇవాళ ఒళ్ళు చుట్టూ తిరుగుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉండి ప్రజల్ని దోచుకోవడంతో పాటుగా దేవుళ్ళతో కూడా ఆటలాడుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు మేకవన్ని పులులు వీళ్ళందరూ కూడా అటువంటి దుర్మార్గుల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. భవిష్యత్తులో కూడా మీకు ఈ ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు. మీరు చేసినటువంటి పాపాలు మీ మెడలకి చుట్టుకొని మీరు అధపాతాళానికి వెళ్ళారు, అక్కడే ఉంటారు. ఇంకా పైకి వచ్చే పరిస్థితి లేదని సందర్భంగా తెలియజేస్తారు. తిరుమల లడ్డూ కల్తీ అంశం రచ్చరేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ వైసీపీ నేతలు పోటాపోటీగా నిరసనకు దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చూస్తున్నా తిరుమల లడ్డూ కల్తీపై అయితే వైసీపీ టీడీపీ నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా ఇటు తిరుమల లడ్డు వివాదం అనేది కూడా రాజకీయంగా దుమారం పరిస్థితి కూడా ఉంది. తణుకు నియోజకవర్గంలో తణుకులో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆలయానికి వెళ్లి పసుపు నీళ్లతో ఆలయాన్ని అంతా కూడా శుద్ధి కార్యక్రమాన్ని చేశారు. అయితే అంతకుముందే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఆలయాలకు వెళ్తున్నారో అందులో భాగంగానే దాన్ని ఖండిస్తూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా తణుకులో నిరసన బాట పట్టారు. అటు కారుమూరి నాగేశ్వరరావు వైఎస్ఆర్ పార్టీ నాయకులతో పాటు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ఏదైతే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి నిరసనలన్నీ కూడా అబద్ధాలు, వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు కల్తీ అయిందంటూ ప్రజలని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని సైతం కూటమి నేతలు అవమానిస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే గొల్ల చుట్టూ తిరగడం కాదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.